అది ఆడ పెట్టాలి, అది పెట్టరు. దాని నుంచి వచ్చే వాటర్ కదా. ఓకే, చెప్పండి. ఇది కూడా ఎగ్జామ్ కూడా 10 లక్షలు. ఇది కాలువ, ఇది 19,85,000. అంటే ఇది 27,500,000, 27,500,000. అసలు దాంట్లో ఏమి గొడవలు పెట్టలే, దీంట్లో మట్టి దొల్ల. రిపోర్ట్ సరి మీకేం కావాలి ఇప్పుడు? కాలువ కావాలి సార్, కాలువ కావాలి, ఈ దొంగ కావాలి. పెద్దరెడ్డి గారు బినామీలుగా మీరు ఇరుక్కుపోతున్నారు. రేపు ఆయన్ని వదిలిపెట్టాం, మిమ్మల్ని వదిలిపెట్టాం. పోయి ఆ డబ్బులు ఏందో వెనక్కి కట్టించేయండి. ఎవరి చేత? కరుణారెడ్డి గారి చేత, కోడేరు రెడ్డి గారి చేత డబ్బులు వెనక్కి కట్టించండి. సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ టైంలో ఉన్న మాజీ మంత్రి చేత డబ్బులు వెనక్కి కక్కించండి, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంక్వైరీ ఏం చేశాం? విజిలెన్స్ ఎంక్వైరీ ఏం చేశాం? విజిలెన్స్ ఎంక్వైరీ సీఎం గారి దగ్గర కూర్చొని శాసనసభ సమావేశాల్లో ఎండార్స్ చేయించి ఎంక్వైరీ చేయించారు. వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి కొట్టేసాము, ఆడ కూడా మేము ఆ చెట్లు క్లియర్ చేయించుకోవాలా, మా డబ్బులతో చేయించుకున్నాం. మా డబ్బులతో అంటే కారు నడిచేదానికి లేదు, మనుషులు నడిచేదానికి లేదు. కట్ట ఎరోడ్ అయిపోతే, అంటే తెగిపోతే ఆ నుంచి మేము రైతులు అందరం డబ్బులు వేసుకొని చేయించుకున్నాం. అక్కడ చింతగుంట కాలువ 3,50,000 పెట్టి నేను చేయించుకుంటే 4,80,000 రూపాయలతో డబ్బులు తీసుకున్నారు. ఈ రోడ్డు వేసినట్టు 24,75,000 వేశారు. ఇంకా మీకు ఎదగాలి చూపిస్తాము, రండి. ఇటు చెప్తుండా, దీంట్లో షట్టర్ అది నా పేరు మైలేరు బాలకొండయ్య, ఈతగాల గ్రామస్తుని. ఇది పాటి మీద పావుతూరు కొత్తూరుకి పశువుల దగ్గర ఉంటుంది. ఇది అప్పుడు చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఇది నీరు చెరువు కింద పెట్టి ఇది కుంట చేశాడు. పశువులు పొలాలు లేకపోయేదానికి అట్లా చూపించి రోడ్డు పంపించాడు. ఆ రోడ్ని మేము ప్రభుత్వం పోయినట ఎత్తేసుకొని కైలు ఊళ్ళోకి దోలేసుకొని ఉన్న డబ్బు అంతా దోసేసుకున్నాం. దొరుకుపోయాడు దోశ అనుకుంటా. చెట్లు గుట్లు ఏమి అసలు దాగల. అప్పుడు మేము పోసింది, మేము చేసి పెట్టి చుట్టూ కట్టబోసాం. ఇట్లా చుట్టూ కట్టబోసి గుంట లెవెల్ చేసి అట్లా రోడ్డు పోసాం. పొలాలు లేకపోయేదానికి మా 3 ఊళ్ళు పోయే పొలాలు లేకపోయేది అట్ట బావాల. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఈ నడి మధ్యలో డొంక పెట్టేసి ఆ ఎత్తిన డొంకను కూడా కైల్లో వదిలేసుకొని డబ్బు వాళ్ళు క్యాచ్ చేసేసుకున్నారు. చేసిన టీడీపీలో చేశారు, వైసీపీలో ఏమంటే బిల్లు చేసుకున్నారు. చేసిన దొంగ కూడా తీసి పొలాలు చేసేసుకున్నాడు. అది అవతల చేసేసుకున్నాడు. సరే, ఇప్పుడు ఆ కట్ట కూడా దర్శనం కట్ట కూడా చేయలేదు. గుంట దోసాని దొరువు ఛానల్ బ్యాంక్, ఆ దోసాని దొరువు ఛానల్ బ్యాంక్ ఆ చుట్టూ చూడండి ఎన్నేళ్ళైందో. ఆ కరతమ్మ చెట్లు ఎన్నేళ్ళు అయిపోయినాయో చూడండి. 22లో 9,78,000 రూపాయలు దీంట్లో బిల్లు చేసినట్టు చూపించేసేసారు. అట్లే కంపెనీ 300 కోట్లు, 300 టన్ను. ఈ శ్రీధర్ కంపెనీ షట్టర్స్ మార్చినట్టు, అంటే ఐరన్ రాడ్డు అన్నీ ఉంటాయి కదా, దానికి 300 టన్నులు స్టీల్ కొన్నట్టు రాశారంట. కానీ జిఎస్టీ పే చేసినట్టు లేదంట. అంటే స్టీల్ కొనకుండా, గేట్లు మార్చకుండా
డబ్బులు తినేసారు అనే దానికి జిఎస్టీ పే చేయలేదంటే నిజంగా కానీ వాళ్ళు కొనుంటే ఆటోమేటిక్గా జిఎస్టీ డిడక్ట్ అయిపోతుంది. జిఎస్టీ కట్టలే, ఇది ఒక పెద్ద కుంభకోణం. ప్లస్ 7 అకౌంట్ తీసేయండి అని చూపించాలి. రీప్లేస్మెంట్ షట్టర్స్ అంటే అవన్నీ అక్కడ చూపించాలి. ఇంకొకటి ఏంటంటే 7F అకౌంట్ అని ఉంటుందంట. ఏవైతే పాతవి తీసేస్తారో షట్టర్స్ కానీ ఇంకేదైనా అవన్నీ తీసి అక్కడ ఈ ఆఫీసులో స్టాక్ చేసి ఆక్షన్ చేయాలి. ఈ పాత సరుకు పాత ఇనుము అంతా తీసుకుపోయి అక్కడ 7F అకౌంట్లో చూపించాలా, ఆక్షన్ వేయాలి. ఇక్కడ షట్టర్స్ కొన్నట్టుంటే జిఎస్టీలో ఆటోమేటిక్గా కంపెనీ అకౌంట్లో జిఎస్టీ డిడక్ట్ కావాలి. జిఎస్టీ డిడక్ట్ కాలే. 300 టన్నులు షట్టర్స్ కోసం ఇనుము కొన్నట్టు చూపించారు. అక్కడ 7F అకౌంట్లో తీసేసిన పాత షట్టర్స్ చూపించలేదు, అది ఆక్షన్ లేదు. ఇటు స్టీల్ కొనలేదు, ఇటు తీసేసిన షట్టర్స్ ఆక్షన్ చేయలేదు. మొత్తం కలిసి భోంచేసేసారు. మెయింటెనెన్స్ రిపేర్స్ షట్టరింగ్ అరేంజ్మెంట్ కృష్ణపట్నం, వల్లూరు అండ్ ఈదిగాలి ఛానల్. నేను వెంకటాచలం అండి. కృష్ణపట్నం ఎక్కడుంది, ఈదిగాలి ఎక్కడుంది, వల్లూరు ఛానల్ ఏంటి? దానికి 8,55,000 రూపాయలు O&Mలో రిపేర్ చేసినట్టు రాసి తీసేసేసుకున్నారు. 8,55,000 వర్క్ కంప్లీటెడ్, బిల్ పెయిడ్. ఇటువంటివన్నీ కూడా చాలా ఘోరాలు చేసేసి ఉన్నారు. ఇవన్నీ డెఫినెట్గా విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడతాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకొకసారి రైతులకు సంబంధించిన నిధులు కాజేస్తే, ఇటు కొల్లగొడితే పనిష్మెంట్ తప్పదు, శిక్ష తప్పదు అనే పరిస్థితికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎవరి మీద నాకేం కక్ష లేదు పర్సనల్గా, కానీ రైతులు జరిగిపోయిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. షట్టర్స్లోని 8 కోట్లు డ్రా చేశారు. షట్టర్స్లో ఏ చెరువులు? మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో చెరువులకి షట్టర్స్ మార్చినట్టు తెలుగులో ఏమంటారు, గేట్ ఎత్తితే నీళ్ళు కిందకి పోతాయి, కాలువలో గేట్లు మూసేసితే వాటిని షట్టర్స్ అంటాం. 8 కోట్ల రూపాయలు షట్టర్స్ మార్చేసినట్టు. శ్రీధర్ ఇంజనీరింగ్ అంట, ఎవరు ఆయన, శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో షట్టర్లు మార్చినట్టు 8 కోట్ల రూపాయలకి బిల్లులు చేశారంట. దాని మీద కూడా వెంటనే విచారణ జరిపించాలని చెప్పి నేను విజిలెన్స్ని కోరుకుంటుండా. విజిలెన్స్ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలా.